దేవుని మహిమ నిలుచు స్థలమే దేవుని మందిరం. దేవుని యొక్క సన్నిధి నిలుచు స్థలమే దేవుని మందిరం. మీరు అనుకుంటారు 4 గోడలు అనుకుంటారు. దేవుని మందిరం అంటే ఒక పెద్ద కట్టడం అనుకుంటాం. దేవుని మందిరం అంటే మెదక్లో ఉన్న ఒక గొప్ప పురాతనపోయిన మందిరం అనుకుంటాం. చాలామంది దేవుని మందిరం అంటే ఏంటి అని అంటే, పరిశుద్ధుడు మన మధ్య వసించు స్థలము, ఆయన మహిమ దిగి వచ్చే స్థలమే దేవుని మందిరం. దేవుని మందిరము ఉన్న ఫెసిలిటీస్ మీద ఆధారపడి ఉండదు. గుర్తుంచుకోండి, దేవుని మందిరము అలంకరణల మీద ఆధారపడింది కాదు. దేవుని మందిరము కట్టడల మీద ఆధారపడింది కాదు. యెహోవా తేజస్సు చేత నింపబడినది దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ లైట్లు ఆగిపోయినా కూడా యెహోవా తేజస్సు ఇక్కడ ఆయన వెలుగుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ప్రకాశమానమై వెలుగుతుంటుంది. వాక్యమే వెలుగుగా కనబడుతూ ఉంటుంది. వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యమే బ్రతుకులతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యమే జీవితాలను సరిచేస్తూ ఉంటుంది. వాక్యమే అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొస్తూ ఉంటుంది. దేవుని మందిరము యెహోవా తేజస్సుతో నింపబడేదై ఉండాలి.